ధనుసు రాశి వారికి గత వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పొచ్చు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ మీకు ఈ వారం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వపరమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ వారం తొలగిపోతాయి. రావాల్సిన డాక్యుమెంట్స్ కావచ్చు, రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నా సరే ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. చార్టెడ్ అకౌంట్స్కి, లాయర్లకి, బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ రంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. వచ్చిన అవకాశాలను ఎంతవరకు మీరు సద్వినియోగపరచుకుంటే అంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ధనం కూడా రావాల్సిన సమయంలో వస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన పాత బాకీలు ఏవైతే ఉన్నాయో మొండి బాకీలు ఈ వారం వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. వచ్చిన ధనాన్ని ఇన్వెస్ట్ రూపేణా ల్యాండ్ కావచ్చు, ఇల్లు మీద కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది భవిష్యత్తులో మీకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే విద్య మీద కొంత శ్రద్ధ వహించాలి. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఇతరత ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కాస్త ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు కష్టపడి చదివితే రేపొద్దున మంచి ఫలితాలు వస్తాయి అనే ధోరణితో మీరు ముందుకు వెళ్ళాలి. అలాగే విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న వారికి విదేశీ ప్రయత్నాలు సానుకూలపడతాయి. అలాగే H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి, అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. H1B రాని వారికి కొంత నిరాశపడవలసిన అవసరం లేదు. మళ్ళీ ప్రయత్నం చేయండి. ఈసారి H1B వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ధనం అనుకున్న దానికంటే ఈసారి ఎక్కువగా వస్తుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎవరికైనా డబ్బుని అప్పుగా ఇస్తే అది తిరిగి రాదు. ఒకవేళ మనం అడిగితే అది శత్రువుగా చూస్తారు. కాబట్టి ఎవరైనా సరే బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు ధనాన్ని ఇచ్చేటప్పుడు సున్నితంగా తిరస్కరించి వచ్చిన ధనాన్ని సేవింగ్స్ చేసుకోండి అంతే. లేకపోతే బంధువర్గంలో మీరు బాగా సంపాదించారు, మాకేమీ పెట్టడం లేదు, మీకు మీరే దాచుకుంటున్నారు అన్న ఈర్ష్యాభావాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని అష్టోత్తరం కానీ, శని స్తోత్రం కానీ పఠించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శివనామ స్మరణ చేయడం, శివుడికి అభిషేకాలు చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.